హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మగారి కుటుంబం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటంటే మునగాకుతో పచ్చడి. మునగాకు టమాటో రెండిటి కాంబినేషన్లో పచ్చడి చాలా కమ్మగా, చాలా సూపర్గా, టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఏంటంటే మునగాకు అనేది కట్ట తీసుకొని వాటిని ఆకులన్నీ ఒలుసుకోవాలి. ఈ ఆకులు అనేవి ఈజీగా ఎలా వలాలనేవి నేను వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఏమీ లేదండి, మునగాకుని ఒక క్లాత్లో కట్టేసి నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇలా దులిపితే ఆకు అంతా వచ్చేస్తుంది అన్నమాట. అలా ఈజీగా మనం మునగాకుని మనం ఒలుచుకోవచ్చు. ఇలాగా ఆకంతా మనం మొత్తం ఆకంతా వచ్చేస్తుంది కదా, ఈ ఆకునంతా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ అనేది వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఏంటంటే పచ్చడికి ముందుగా ఈ పోపు దినుసులు, ఒక స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక స్పూను జీలకర్ర, అలాగే ఒక పెద్ద స్పూను ధనియాలు వేసుకొని బాగా వేపుకోవాలి. కొంచెం మినప్పప్పు కొంచెం వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ శనగపప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక పచ్చిమిరపకాయ, అలాగే ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎందుకంటే టమాటా వేస్తాం కాబట్టి కారం అనేది ఎక్కువే పడుతుంది. అలాగా వేసుకున్న తర్వాత వేగాక నువ్వులు అనేవి ఒక గుప్పెడు నువ్వులు అనేవి వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కొంచెం దోరగా వేపుకోవాలి, మాడిపోకూడదు, దోరగా వేపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత అందులోనే 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు వేసుకొని కలుపుకుంటే చింతపండు అనేది కొద్దిగా మగ్గిపోతుంది, మనకి మిక్సీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదంతా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలో అనేది తీసుకోవాలి. తీసుకొని అది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఏంటంటే మళ్ళీ అదే ప్యాన్లోని కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదా మునగాకు అనేది, అది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ మునగాకు అనేది చాలా మంచిదండి. పిల్లలకి ఇలా పచ్చడి చేసి పెడితే వాళ్ళు ఆకు అనేది ఎలాగో ఫ్రై తినరు కాబట్టి పచ్చడి అనేది తింటారు. వాళ్ళకి తెలియకుండానే మునగాకు అనేది తినిపించవచ్చు అన్నమాట. ఇలా మునగాకు వేపిన తర్వాత అందులోనే కొంచెం గుప్పెడు కరివేపాకు వేసుకుంటే కరివేపాకు కూడా మంచిది, హెయిర్కి అనేది బాగా పనిచేస్తుంది కరివేపాకు, కాబట్టి అది కూడా కొంచెం వేసుకొని ఈ రెండు కొద్దిగా వేగిన తర్వాత టమాటోలు ఒక 3-4 టమాటోలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని అందులోనే వేసుకోవాలి. వేసుకొని టమాటాలు ఏంటంటే బాగా మగ్గిపోవాలన్నమాట. అందులో కొంచెం సాల్ట్ అనేది మనం వేసుకుంటే ఇవన్నీ టమాటాలు అనేవి మగ్గిపోతాయి. అలా బాగా వేపుకొని మూత అనేది పెట్టుకుంటే మనకి టమాటో బాగా మగ్గుతుంది. అలా మూత పెట్టుకొని మనం టమాటో మగ్గించుకోవాలి. అలా బాగా దగ్గరికి అయ్యే వరకు మనం వేపుకోవాలండి. ఈ మునగాకు, టమాటో, కరివేపాకు ఇవన్నీ బాగా 3 వేగిన తర్వాత బాగా దగ్గర పడాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇది చల్లారబెట్టుకోవాలి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి పచ్చడి. వేడి వేడి అన్నంలోకి ఈ మునగాకు పచ్చడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా బాగా దగ్గర పడిపోయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇది కూడా చల్లారబెట్టుకోవాలి. ముందుగా మనం ఏంటంటే పోపు దినుసులు అనేవి వేరే ప్లేట్లో తీసుకున్నాం కదా వేగినవి, అవి ఏంటంటే ఫస్ట్ మిక్సీలో వాటిని వేసి ముందుగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని టమాటోలు ఇవన్నీ కలిపి వేసేస్తే ఏంటంటే నలగవి పోపులు, కాబట్టి ముందుగా ఈ మిరపకాయలు, ఈ పోపు దినుసులు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సగం గ్రైండ్ అయిన తర్వాత అందులోనే మనం ఈ వేపుకున్న టమాటో, మునగాకు, కరివేపాకు ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కొంచెం పేస్ట్ చేసుకోవాలి. కొంచెం పచ్చడిలాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మరీ పేస్ట్గా అవ్వకూడదండి, కొంచెం కసాబిసా అన్నట్టుగా మనం పచ్చడి అనేది ఎలా మిక్సీ చేసుకుంటామో అలా చేసుకొని మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసి కొంచెం ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పచ్చడి అనేది ఈ పోపులో వేసుకుంటే ఆ పచ్చడి అనేది కొంచెం బాగా ఒక 2 నిమిషాలు, జస్ట్ ఎక్కువ వేపకూడదు,
ఒక్క 2 నిమిషాలు ఆ పోపు అంతా కలిసేలాగా కలుపుకుంటే మనం సరిపోతుంది. ఇలాగ నూనెలో వేగడం వల్ల కూడా ఏంటంటే పచ్చడి అనేది కొంచెం నిల్వ అనేది ఉంటుంది మనకి. అంతేనండి, మునగాకు పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోని మునగాకు పచ్చడి వేసుకొని తింటే కమ్మగా సూపర్గా ఉంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, మనకి కమ్మదనం కూడా ఉంటుంది. మునగాకు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి.